ఇక జూబ్లీహిల్స్ ప్రజలు కూడా వారు వన్ సైడే అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కాబోయే ఎమ్మెల్యే మాగంటి సునీతేనని కుండబద్దలు కొడుతున్నారు. ఎవరెన్ని కుయుక్తులు పనినా ఎన్ని కుట్రలు చేసినా గెలుపు గులాబీ పార్టీదేనని క్లారిటీగా చెప్తున్నారు. 23 నెలల కాంగ్రెస్ పాలన అంతా అయోమయం గందరగోళం అంటున్న రేహ్మత్ నగర్ ప్రజలతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. అబద్ధపు హామీలు ఇచ్చేసి గద్దెనెక్కింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పటికీ 23 నెలలు అవుతున్నప్పటికీ ఎలాంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందలేదు. ఇటువైపు చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు లేక దానితో పాటుగా 2500 రూపాయలు ఇస్తానండి మహిళలకు ఇవ్వలేక ఇవన్నీ కూడా అబద్ధాల హామీలతోని జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు అనేది ఎటువైపు ఉన్నారు, అసలు ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెహ్మత్ నగర్ డివిజన్లోని స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు రెహ్మత్ నగర్ డివిజన్లో ఉంటున్నారు. ఇప్పటికీ 23 నెలల రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు, ఇంట్లో ఉన్న మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు. 23 నెలలు అవుతుంది. మీకు ఇప్పటివరకు ఎన్ని నెలల కాంచి 2500 వస్తున్నాయి? ఎలా ఉంది పాలన? అసలు లేదండి, ఇప్పటికొచ్చి విన్న తర్వాత అసలు మేము ఇప్పటికొచ్చి కూడా మాకు రాలేదు. కరెంటు బిల్ ఫ్రీ అన్నారు, కరెంటు బిల్ కూడా రావట్లేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ కూడా రావట్లేదు. ఈ 23 నెలలుగా మేము చూస్తున్నది ఏంటనగా కనీసం తాగే నీరు కూడా మంచిగా రావట్లేదు. మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇన్ టైంలో వాటర్ ఇస్తున్నారు, మార్నింగ్ 4కి ఇచ్చేస్తున్నారు వాటర్. అది మేము పట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మరి 4 గంటలకు ఇస్తే మేము వాటర్ ఎట్లా పట్టుకోవాలన్నా? వాటర్ పట్టుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇస్తే 4కి 5కి ఇస్తున్నారు, లేదంటే 7, 7:30 అయిపోతుంది. వాటర్ అసలు బాగోట్లేదు, నల్లగా వస్తుంది. ఆ తాగే నీరు కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే రాబోయే ఎన్నికలలో మీ ఓటు ఏ పార్టీకి వేసే అవకాశం? మేమైతే బీఆర్ఎస్ పార్టీకి వెయ్యాలనుకుంటున్నాం. ఆల్రెడీ రేవంత్ రెడ్డికి వేసి మేము మోసపోయాం. ఎందుకంటే హామీలు ఇస్తారు, చేస్తారు, ఏదో చేస్తారని అనుకున్నాం, కానీ ప్రజల పట్ల ఏమీ చేయలేదండి. ప్రజల పట్ల అయితే ఏమీ చేయలేదు. నిజంగా మేము నమ్మే మోసపోయాము. మీ కాలనీలో గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది ఎలా ఉంది? ఈ 23 నెలల్లో మీ కాలనీలో కావచ్చు, మీ యొక్క పాలన కావచ్చు, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందాయి? ఈ 23 నెలల్లో అయితే మాకు ఎటువంటిది లేదండి. మా కార్పొరేటర్ కూడా మా గల్లీలోకి కూడా ఎప్పుడు రాలేదు ఇంతవరకు కూడా. కాంగ్రెస్ అతను మాకు గోపీనాథ్ సార్ చేసినవే ఉన్నాయి ఇంతవరకు కూడా. ఇప్పటివరకు ఎవ్వరు వచ్చి మాకు గల్లీలలో ఒక ఇంటికి కూడా ఎవరు రాలేదు. అసలు సార్ చేసినవే అన్నీ మాకు ఉన్నాయి. 23 నెలల్లో ఒక్కరు వచ్చి ఇట్లా కూడా తొక్కి చూడలేదు. ఇది చేస్తామని కూడా ఎవరు చెప్పలేదు మాకు. ప్రతి ఒక్కటి కేసీఆర్ సార్ చేసినవే, పెన్షన్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, పిల్లలకు ఏదైనా డబ్బు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా సరే కేసీఆర్ పెట్టినదే. పెన్షన్ కానివ్వండి, రైతు భరోసా, రైతు బీమా కానీ ఇవన్నీ సార్ పెట్టినవే వస్తున్నాయి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినవి మాత్రం ఏవీ లేవండి అసలు. మన పేరేం పేరు? త్రిషా. నువ్వు ఎక్కడ ఉంటావు? అమీర్పేట్. ఓకే, రేహ్మత్ నగర్లో ఉంటావు. ఓకే, నువ్వు మీకు అంటే మీ చదువుకునే విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు కదా, స్కూటీ మంచిగా నడుస్తుందా? అసలు స్కూటీనే ఇవ్వలేదండి. స్కూటీ ఇస్తే మంచిగా నడుస్తుందా లేదా అని చెప్తాం. వాళ్ళు స్కూటీ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇస్తా అని చెప్పేసి ఓట్లేపించుకుంటారు. ఓట్లేపించుకుంటే వాళ్ళకు ఇదైతుందిలే కానీ మాకు స్కూటీలు, మాకు డబ్బులు ఇస్తా అన్నారు, పింఛన్స్ ఇస్తా అన్నారు. మా నాయనమ్మ వాళ్ళకు ఏంది ఇంకా బస్సులు ఫ్రీ అని చెప్పేసారు. బస్సులు ఫ్రీ వేస్తే ఆడోళ్ళకి ఫ్రీ వేస్తారు, మగోళ్ళకి రేట్లు ఎక్కువ పెంచట్లేరా? వాళ్ళ డబ్బులు వీళ్ళ దగ్గరనే గుంజుకుంటారు కదా. దానికి ఫ్రీ అని చెప్పేసి ఇంకెట్లుంటుందండి? మగోళ్ళకి అసలు నిలబడడానికి ఇదే లేదు. ఏమనంటే ఆడోళ్ళకి ఇచ్చినాం, ఆడోళ్ళకి చేసినాం. ఆడోళ్ళకి ఎందుకు ఇచ్చిర్రు? ఇయ్యమని చెప్పేసి ఎవరన్నారు మీకు? అంటే రేపు రాబోయే ఎన్నికలలో నీతో పాటుగా మీ ఫ్యామిలీ ఓట్లు ఏ పార్టీకి వైపిస్తావు? బీఆర్ఎస్, ఖచ్చితంగా బీఆర్ఎస్. జై బీఆర్ఎస్. ఇది పరిస్థితి. అమ్మ, చెప్పండి, మీరు స్థానికంగా ఉంటున్నారు కదా, మంచినీటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు అనేటివి కూడా గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వం నుండి చూస్తున్నాం. మేము తప్పు చేసినాము. ఎట్లా అంటే రేవంత్ సార్కి వేసి చాలా తప్పు చేసాము. అప్పుడు వాళ్ళకు ఇప్పుడు మేము ఫీల్ అవుతున్నాం ఎందుకు వేసాము అనేది. ఎప్పుడు చూడండి, ఏ గలీలో చూసినా కానీ అంతా డెనీసు అంతా పోతూ ఉండదు. జిహెచ్ఎంసీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏది కూడా సరిగా పట్టించుకోరు. మేము ఒకసారి తప్పు చేసాము, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు అనేసి అనుకుంటున్నాం. ఈసారి మాత్రం బీఆర్ఎస్కే మేము ఓటేసి గెలిపించుకుంటాం మా మేడంకి. ఓకే, దాంతోపాటుగా మరొకరు ఉన్నారు. తాతయ్య, మీకు గత ప్రభుత్వంలో 2000 రూపాయలు పెన్షన్ వచ్చింది. ఇప్పుడు 4000 రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తుంది. 4000 రూపాయలు ప్రతి నెల అందుతున్నాయా మీకు? అందడం లేదు సార్. ఇస్తా అన్నారు కదా, అన్నారు, వాగ్దానం చేసిన కానీ నెరవేర్చలేదు. ఓకే, అంటే గత ప్రభుత్వము ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఒకటి వాగ్దానాలు ఇస్తుంది, పనులు చేయడం లేదు. అది రాబోయే ఎన్నికలలో
మీ ఓటు కావచ్చు స్థానికంగా అంటే మీ ఓటు ఎటువైపు పడే అవకాశం ఉంది? బీఆర్ఎస్కే బీఆర్ఎస్. ఇది పరిస్థితి. దీంతో పాటుగా కూడా మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. స్థానికంగా మనొక వ్యక్తి కూడా ఉన్నారు, అన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్? రేవంత్ రెడ్డి పరిపాలన ఏం బాగలేదండి, మంచిగా అనిపిస్తలే. కేసీఆర్ పరిపాలన ఏం మంచిగా ఉంది, మళ్ళీ కేసీఆరే రావాలి. ఎందుకు మంచిగా అనిపించలేదు? ఎందుకంటే చెప్పనండి, ఈయన పరిపాలన ఏం చేస్తున్నాడు? 6 గ్యారెంటీలు అన్నాడు, ఏది సక్కంగా లేదు. తులం బంగారం అన్నాడు, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. కళ్యాణ లక్ష్మి అని అది పోయింది, మా రైతు బంధు పోయింది. నాకు 2 కార్ల పంట నష్టం అయిపోయినా, కొన్ని నాదుడే లేడు. ఏం బాగుందండి ఈయన పరిపాలన? నాకేం మంచిగా అనిపిస్తలే. మళ్ళీ కేసీఆరే రావాలి. నేను ఇక్కడనే ఉంటున్నాను హైదరాబాద్, మళ్ళీ సారే రావాలి. ఓకే, అంటే గతంలో రైతుని రాజు చేసిండు, ఇప్పుడు ఏది లేదు, రాజు లేడు, ఇది అంతా పోయింది, శూన్యం, ఏం లేదు. అవి వచ్చినా మళ్ళీ చేయడు. అన్నీ ఉంటే మాటలు చెప్తున్నాం, భయం మాయ మాటలు కానీ వేస్ట్. ఎవరు నమ్మరు, వేయరు కూడా. మళ్ళీ కేసీఆర్ సారే రావాలి, మళ్ళీ కేటీఆరే, దాంట్లో అనుమానం లేదు. ఇది అనంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు రైతులకు కావచ్చు, పోతే మహిళలకు కావచ్చు, అందరినీ ఆదుకుంది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఇప్పటికీ 23 నెలలు అవుతున్న గద్దెనెక్కిన తర్వాత 23 నెలల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడమే రేవంత్ రెడ్డి చేస్తున్న పని. కాబట్టి రాబోయే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గోపీనాథ్కి ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కు ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది. ఎంతో కొంత అభివృద్ధి పనులతో పాటుగా సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందుతాయని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ బాలుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.